నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామతరిక. సో అందరికీ తెలిసిన విషయమే, రేపు మే 10న తెలంగాణకు మోదీ రాబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు హైదరాబాద్కు మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక ప్రధాని తొలి పర్యటన. హెచ్ఐసిసిలో అధికార కార్యక్రమాలు, పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ. ప్రధాని మోడీ రేపు హైదరాబాద్కు రానున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో విజయం ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకులు ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. అంతకుముందు హెచ్ఐసిసిలో దాదాపు 8,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనున్నారు. సో రేపు తెలంగాణకు మోదీ వచ్చాక ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో 2,360 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు 3,175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. తర్వాత 611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ కు శంకుస్థాపన చేయడంతో పాటు 1,243 కోట్లతో చేపట్టనున్న కాజీపేట విజయవాడ ట్రిపులింగ్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. 200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ను సైతం శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. సో 2028 ఎలక్షన్స్ టార్గెట్ గా పెట్టుకొని టార్గెట్ తెలంగాణ అనే నినాదంతో రేపు మోడీ హైదరాబాద్కు రాబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి 2014, 2018, 2023 ఎన్నికల్లో మోదీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మరి 2014లో కానీ 2018లో కానీ 2023లో కానీ ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు, మరి ఇప్పుడు 2028 ఎలక్షన్స్ టార్గెట్ గా పెట్టుకొని మోడీ హైదరాబాద్కు రాబోతున్నారు. సో దీని గురించి సుదీర్ఘంగా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఓయూ స్టూడెంట్ లీడర్ జనార్దన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. రైట్ అన్న, మనం ఇప్పుడు చూడొచ్చు, రేపు హైదరాబాద్ కి మోదీ రాబోతున్నారు. టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొని రేపు హైదరాబాద్కి వస్తున్నారు. సో దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కోసం 2,360 కోట్లు అభివృద్ధి కోసం చేపడుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు. సో వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడితే, 2014 ఎన్నికల్లో మోడీ ఇచ్చినటువంటి కాజీపేట కానివ్వండి, ఐటీ కారిడార్ కానివ్వండి, నిరుద్యోగుల సమస్య కానివ్వండి, వీటన్నిటి గురించి అనేక హామీలు ఇచ్చారు కదా. ఇప్పటివరకు వాటిలో ఎన్ని అమలు చేశారు, అసలు స్టార్ట్ చేసినాయండి, స్టార్ట్ చేయనియండి, సరే పూర్తిగా వివరించండి. వాటితో పాటు ఫస్ట్ మా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఆ రోజు మోడీ గారు అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసింది. ఆ రోజు జిన్జెట్ ప్రభావం అనేది లేదు, కానీ దానికి ఆ రోజు ఆ పదాన్ని ఉపయోగించకపోయినా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. అప్పుడు కోల్ స్కామ్ అయితేంది, మొత్తం స్కామ్లే ఉండే కాంగ్రెస్ పైన. అందులో ఢిల్లీలో జరిగినటువంటి ఒక అమ్మాయి పైన అత్యాచారం, వీటిని బాగా జనాలలోకి తీసుకుపోయి ఒక బీసీ ప్రధానమంత్రి అనే అంశాలను, అవినీతిని, మహిళలకు రక్షణ లేదు అనే అంశాలను, దాంతో పాటు అత్యంత కీలకంగా కాంగ్రెస్ ఎక్కడ పడితే అక్కడ పేపర్లు లీక్ చేస్తుంది, సరిగ్గా ఉపాధిని కల్పించడం లేదు, ఉద్యోగాలు మోడీ గారు వస్తాయనే ఒక 4 అంశాలను ఈ భుజం మీద ఆ భుజం మీద ఇడ్రోండ్ వేసుకొని ఒక కాడెద్దు లెక్క మోసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది ఆ రోజు యువతనే. మరి అలాంటి యువతను దేశవ్యాప్తంగా వీళ్ళు ఏం పట్టించుకుంటారు అనేది ఒక 2 నిమిషాలు పక్కన పెడితే, ముఖ్యంగా తెలంగాణలో వీళ్ళు యువతకి ఇచ్చినటువంటి భరోసా ఏంటి? మరి ఈ ప్రభుత్వము, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి గ్రూప్ 1 అవకతవకల పైన ఈ పార్టీ అవుట్ రైట్ గా ఎందుకు నిరుద్యోగుల పక్షాన నిలబడలేకపోయింది? ఈ రోజు బీజేపీ గనక నిరుద్యోగుల పక్షాన ఒక పార్టీ లైన్ గా తీసుకొని ఉంటే ఈ రోజు తెలంగాణలో గ్రూప్ 1 అనేటటువంటిది మరొకసారి ఎగ్జామ్ జరిగేది. ఈ రోజు బీజేపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. మహేశ్వర్ రెడ్డి ఇంటికి పోతే వర్షంలో తడుచుకుంటూ పోతే కనీసం ఇంకా
కూర్చోబెట్టి ఒక ఛాయ్ ఇయ్యనేటువంటి ఒక దయనీయమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళతోటి మాట్లాడితే మీరు ఇవి వదిలిపెట్టి మీరు ఉద్యోగాలు చేసుకొని ఇవి కావాలని మాట్లాడతారు. ఇవాళ బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మొత్తానికి సిండికేట్ రాజకీయం ఉంది అంటున్నాం. ఇవాళ 80% గెలిచినటువంటి నాయకులకు బీజేపీ నాయకులకు కాంగ్రెస్ తోటి సిండికేట్ ఉంది. ఇవాళ కార్యకర్తలు అనేటోళ్ళు ఏం చేస్తారు? ఇవాళ బీజేపీకి కట్టర్ కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు బీజేపీ అంటే నరాన ఇముడింప చేసుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళను చేయి కోస్తే మాకు రక్తం రాదు కాషాయం వస్తుంది అనేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కట్టర్ గా పనిచేస్తుంటే వాళ్ళ రక్త మాంసాలతోటి వాళ్ళ చెమటతోటి గెలిచినటువంటి నాయకులు, తెలంగాణ గడ్డ మీద గెలిచినటువంటి నాయకులు ఈ రోజు కాంగ్రెస్ తోటి ఎందుకు ములాఖత్ అయ్యారు? మోడీ కాదు, మోడీ చేజం వచ్చినా గానీ ఈ మార్పును చేయకపోతే తెలంగాణలో గెలవరు. నిరుద్యోగులకు ఈ గ్రూప్ 1 మీద మోడీ గారి ఏం సమాధానం చెప్తారని సవాల్ విసురుతున్నాం. తెలంగాణ నుంచి సవాల్ విసురుతున్నాం. మాకు కొంతవరకు కొంతమంది నాయకులు బీజేపీ నుంచి సహకరించారు. ఆ సహకరించిన వాళ్ళకు నిరుద్యోగులకు కృతజ్ఞతతోటే ఉంటాం. మాకు సహకరించినందుకు సంతోషం. కృతజ్ఞత అని కూడా అనొద్దు, ఎందుకంటే అది మీ నైతిక బాధ్యత. ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజల పక్షాన నిలబడము మీ బాధ్యత. ప్రజలకు భరోసా ఇవ్వడము మీకు ఉండవలసినటువంటి ఒక ప్రాథమిక అంశము. ఈ రోజు ఎందుకు ఉండలేదని అడుగుతున్నా. ఇంకేం చేస్తారు మీరు? ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం గ్రూప్ 1 తోటే ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిండు. ఆ రోజు ఆగస్టులో గ్రూప్ 1 పోస్ట్ పోన్ గురించి, గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి కొట్లాడినాం. దాని తర్వాత రేవంత్ రెడ్డి బాజాప్తా బయటకు వచ్చి నాకు కాంగ్రెస్ లీగల్ టీం పనిచేస్తుంది, నిరుద్యోగుల పక్షాన నేను నిలబడుతున్నా అని కాంగ్రెస్ లీగల్ టీం ఎంగేజ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ పార్టీ అడ్వకేట్లను వివేక్ తంకా గారిని తీసుకొని వస్తే ఇలా బీజేపీ వాళ్ళకి ఏం నొప్పి అయింది, ఏం బొప్పి అయింది అని అడుగుతున్నాం. ఎందుకు వాళ్ళ లీగల్ టీం బాజాప్తా మేము పెడుతున్నాం అని చెప్పలేదు. ఇలా బీజేపీ పార్టీకి లీగల్ టీం ఉంది, వాళ్లకు బ్యాక్ బోన్ గా ఉండి అధికారంలోకి తెస్తున్నటువంటి సంఘ పరివార్కు ఇలా నా అధికార పరిషత్ ఉన్నది. ఈ రెండు ఎందుకు మేము నిరుద్యోగుల పక్షాన్ని ఉంటామని అనలేదు. దేశం కొరకు, ధర్మం కొరకు మాట్లాడుతున్నటువంటి ఇవాళ బీజేపీ నాయకులకు ఇవాళ ధర్మం కోసం, తెలంగాణ కోసం ఎందుకు పనిచేయరు? దేశం కోసం, ధర్మం కోసం అని తెలంగాణను అంగట్లో అమ్ముతారా మీరు? దేశం కోసం, ధర్మం కోసం అని తెలంగాణ యువత యొక్క ఆకాంక్షను, తెలంగాణ యొక్క నిరుద్యోగుల కష్టాలను మీరు పట్టించుకోరా? అయితే అన్న మనం ఇక్కడ ఇంకో విషయం గురించి మాట్లాడుతున్నాం. మీరు దేశం కోసం చేస్తారా? దేశం కోసం తెలంగాణ సంపాదన కూడా రేపు దేశానికి దోషి పెడతారా? ఉత్తర భారతానికి దోషి పెడతారా? ఇవాళ మా నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడాలంటున్నాం? ఇదే ఇచ్చినటువంటి హామీలలో ఒకటి నిరుద్యోగులకు సంబంధించినటువంటిదే. చెప్పండి. ఇది ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది చేస్తామన్నారు. ఈ రోజు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది కనుక ఇంప్లిమెంట్ అయి ఉంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది. దేశానికి కావలసినటువంటి ఈ మనకి ఏదైతే మనకు ఫారెన్ కరెన్సీని మనం ఇతర దేశాలకు ఇస్తున్నామో, మనం కొనుక్కోవడానికి, బంగారం అయ్యి కొనుక్కోవడానికి, అలాంటి కావాల్సినటువంటి ఫారెక్స్ కూడా ఈ రోజు మనకి విపరీతంగా వచ్చేది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏందో తెలుసా? ఇంప్లిమెంట్ అయి ఉంటే ఇక్కడ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీకి కావాల్సినటువంటి హార్డ్వేర్ కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ క్వాల్కామ్ కంపెనీ ఒకటే ఉంది. ఈ రోజు చాట్ జీటీపీ అనేది వచ్చింది. ఈ రోజు చాట్ జీటీపీ కావాల్సింది ఏంది? అన్ని ఇవాళ గ్రాఫిక్ కార్డ్స్, ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ కి ఎంత గిరాకీ వచ్చింది? ప్రపంచం మొత్తం కూడా ఎన్విడియా గ్రాఫిక్ కార్డుల వైపే చూస్తుంది. విపరీతమైన రేట్లు పెరిగినాయి, విపరీతమైనటువంటివి జరుగుతున్నాయి. ఇవాళ మనకు గనక వచ్చుంటే, ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసుంటే ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేది. ఇవాళ ఎన్విడియా H100 అయితేంది, A100 అయితేంది, ఎన్విడియా RTX 4090 ఎంత డిమాండ్ ఉంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ గా AMD Radeon RX 7900 XTX అనేటటువంటివి ఈ రోజు డెవలప్ అయినాయి. ఈ రోజు అన్ని ఇక్కడ డెవలప్ అయ్యేదే కదా. ఇక్కడ ఉన్న క్వాల్కామ్ కంపెనీకి ఎంత గిరాకీ ఉంది, ఎంత మనకు ఉపాధి కల్పన జరిగేది, ఒక సాఫ్ట్వేర్ వైపు ఎంత జరిగేది, హార్డ్వేర్ వైపు ఎంత జరిగేది. మరి ఎందుకు తీసుకురారు వీళ్ళు? అంటే కేవలం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలే తప్పితే మేము కూడా దీనికి కూడా అడుగుతా. ఇవాళ మరి
ఎండ కొడితే ఉల్లిగడ్డ పెట్టు సంకల పెట్టుకుంటే ఎండ తగ్గుతున్న వాళ్ళు మరి ఈ ఉల్లిపాయ కూడా కంప్యూటర్ లో పెడితే ఈ చిప్ గా పనిచేస్తుంది, ఉల్లిపాయ చిప్ అవుతుందా? అట్లనే ఉంది కదా బీజేపీ వాళ్ళది. మేము పార్టీని విమర్శించడం లేదండి, రాజకీయ నాయకుల్ని ఎవరిని ఏ పార్టీలను విమర్శించడం లేదు. ఈయన మా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చినటువంటి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు ఉపాధి కల్పించడం ఎంత నైతిక బాధ్యత ఉన్నదో అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే బాధ్యత ఉన్నది. ఇలా నియామకాల గురించి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మాట్లాడారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వ్ ఉద్యోగాలు కల్పించడానికి కూడా వీళ్ళు కృషి చేయరు. ఎవరండి ఇవాళ కిషన్ రెడ్డి దగ్గరికి పోతే కిషన్ రెడ్డి రాజకీయంతో చేస్తాడా? ఈ విధంగా ఇవాళ మా నిరుద్యోగులు నష్టపోయిన రెడ్డోడు, మాలోడు, మాదిగోడు, డక్కలోడు, సింధోడు, వాడు పద్మశాలి, వీడు కుమ్మరోడు, కమ్మరోడు అని తిరిగినవా? ఇవాళ నష్టపోయినటువంటి విద్యార్థుల మధ్యలో, ఇవాళ నిరుద్యోగుల మధ్యలో ఏ కులం ఏది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడ రెడ్డి వాళ్ళు ఎక్కువ వచ్చారని రెడ్డి లాబింగ్ చేస్తావు. నీ గెలుపప్పుడు మా శ్రమ కనిపించింది, మా కష్టం కనిపించింది. నువ్వు గ్రూప్ 1 అవకతవకలను సట్ల పెట్టుకోవడానికి నీకు కులం కనిపించినది. ఇది అసలు వీళ్ళు చేస్తున్నటువంటి ఐటీఐ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణ నిరుద్యోగతకు ఎంత ఉపాధి కలిగేదంటే అంత ఉపాధి కలిగేది. ఇలా ప్రపంచ దేశాలకు మనం ఒక గ్రాఫిక్ కార్డులకు ఎక్స్పోర్టింగ్ స్టేట్ గా ఉండేటోళ్ళం. ఇది చేయకపోయారు వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ అనే ఏంటి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అనే దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినటువంటి మనకు ఏదైతే ఎఫ్డిఐ వస్తుందో, ఎఫ్డిఐ రావడం వల్ల మనకు కొత్త టెక్నాలజీ వస్తుంది. ఎఫ్డిఐ ఎక్కడికి వస్తుంది? వాడు వచ్చి వాళ్ళ సొంతంగా ఒక కంపెనీకి ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తోటి ఎంఓయూ చేసుకోవడము, సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎంఓయూ చేసుకోవడము, ఇవన్నీ వాళ్ళకు చాలా గందరగోళాన్ని క్రియేట్ చేస్తాయి. దీనికి తోడు రాజకీయ నాయకులు స్థానికంగా బెదిరించడం మనం పక్క రాష్ట్రంలో కూడా చూసినాం. కియా మోటార్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బెదిరిస్తారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఉత్తరాయణ అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళిపోలేదా? ఇలాంటి బెదిరింపులు ఉంటాయి. కాబట్టి మనకు ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తే ఏంటంటే అక్కడనే మనకు కావాల్సినటువంటి ఒక కరెంట్ అయినా, ల్యాండ్ అయినా, క్యాపిటల్ అయినా, ఏదైనా కానీ ప్రభుత్వము ఒక బాధ్యతగా దానికి ఒక చట్టం ఉంటది, ఈజీగా జరిగేటటువంటివి. ఇవాళ ఆ ప్రాజెక్టులు వచ్చిన తెలంగాణ అనేటటువంటిది ఒక ఐటీని ఉత్పత్తి చేయడంలో ప్రథమ స్థాయిలో ఉంది. దాని ద్వారా ఉపాధి కల్పించడంలో స్థానికులకు వెనుకబడి ఉన్నది. అందుకే ఈ రోజు నిరుద్యోగిత అనేది పెరిగింది. ఈ నిరుద్యోగితను తగ్గించడానికి ఇదే ఐటీఆర్ లో హార్డ్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసిన, ఇండస్ట్రియల్ కారిడార్ ను చేసిన మనకేంటిదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది డెవలప్ అయ్యేది. ఇవాళ తెలంగాణలో ఇవాళ వరిని ఎందుకు కొనొద్దు అంటున్నారు? గత ప్రభుత్వం వరేసుకుంటే వరి అని ఎందుకన్నది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి. ఆ వరికి సంబంధించినటువంటి గడ్డి నుంచి మనం బ్రిక్స్ తయారు చేయడం అయినా, వరి పొట్టు నుంచి బ్రిక్స్ తయారు చేయడం అయినా, తర్వాత వరి పొట్టు నుండి మనకు కావాల్సినటువంటి ఫ్లేమబుల్ ఐటమ్స్ తయారు చేసి హోటళ్లలోకి పంపడానికైనా, హాస్టళ్లలోకి ఒక గ్యాస్ సప్లైకి బదులు వాటిని పంపడానికైనా, ఇట్లా మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇలా టమాటాలు ఉట్టిగా నేలకు పోస్తున్నారు. ఇలా మామిడికాయలు కొనేటో లెక్క ఉట్టిగా కింద పోతున్నాయి. అదే మనకు పల్ప్ ఇండస్ట్రీ, మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ డెవలప్ అయి ఉంటే ఈ చెడి వానలకు పట్ట కింద రాలినటువంటి మామిడికాయలు అన్నిటిని కూడా మనం పల్పుగా తయారు చేసేటోళ్ళం కదా. వాటిని ఎండబెట్టి మంచిగా సన్ డ్రై చేసి అవన్నీ చేసి అటు పెడితే మనకు మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు వండుకోవడానికి అటు ఇన్నిటికి ఉపయోగపడతాయి కదా. అంటే అన్న నార్త్ ఇండియాలో మామిడి చెట్లే ఉండవు, వాళ్ళన్నిటికీ ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళం కదా. ఈ మనకి ఐటీ మనకు ఈ కారిడార్లను, ఇండస్ట్రియల్ కారిడార్లను ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అడగరు? రైట్ అన్న, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ పనులు సాకారం అవుతాయి. మీకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ఐటీ కారిడార్ రావాలన్నా, ఇంకేం చేయాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలన్నా, మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ, గుజరాత్ మోడల్ గా చెప్పుకున్న గుజరాత్లో కానీ, మరి ఇతర రాష్ట్రాల్లో ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, మరి తెలంగాణకి ఎంతవరకు చేశారన్నా? ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటంటే మనకు కొసారు గుమ్మల్లో మిఠాయిని చూపించి, ఆశ చూపించి చేసేటటువంటి తప్పితే ఏముండదు. మేము డబుల్ ఇంజన్ లేదని చెప్పేసి నీకు భారతదేశానికి మేము ట్యాక్స్ కట్టడం లేదా? ఇవాళ ట్యాక్స్ కడుతున్నది ఎవరు?
ఉత్తర భారతదేశం వాళ్ళు ఎంత ట్యాక్స్ పంపిస్తున్నారు, దేశ అభివృద్ధికి ఎన్ని పైసలు పంపిస్తున్నారు, ఈ దక్షిణ భారతదేశం ఎంత పంపిస్తుంది, అందులో తెలంగాణ రాష్ట్రం ఎంత పంపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి కట్టే ప్రతి రూపాయికి 40 పైసలు మేము తిరిగి తెలంగాణకి ఇస్తామని చెప్పారు కదన్నా. 40 పైసలు యాడ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ నువ్వు అంటే నీకు అధికారం ఉంటేనే చేస్తావా? సరే, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏం చేసిర్రు? కర్ణాటకలో ఏం చేసిర్రు ఎన్ని రోజుల నుండి? ఒక బెంగళూరుని అభివృద్ధి చేసిర్రు. ఇవాళ బెంగళూరులో కంపెనీలన్నీ మూతపడే పరిస్థితికి ఉన్నది. ఎయిర్ టు సిటీలను డెవలప్ చేసిర్రా? అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చేసిర్రా? ఇలా బెంగళూరులో మంచినీళ్ళు లేక ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయిపోతే రోజులు ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గుజరాత్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? గుజరాత్ లో ఏ ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి? గుజరాత్ లో ఉద్యోగ అవకాశాలు బాగుంటే మరి గుజరాత్ వాడు ఇక్కడ గల్లీకి ఎందుకు వచ్చిందో, మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణ ఎందుకు వచ్చింది? అంటే డబుల్ ఇంజన్ సర్కారు కదా మరి అక్కడ కూడా. ఈ డబుల్ ఇంజన్లు ఈ ఇంజన్ల తోటి మా నిరుద్యోగులకు సంబంధం లేదు. నీకు ఎలాంటి ఇది ఏది లేకున్నా నిరుద్యోగులకు చేయాల్సిన భారతదేశంలో ఒక ఫెడరల్ నేషన్ గా ఉన్నప్పుడు రాష్ట్రాలు ఎంత బాధ్యతాయుతంగా దేశం యొక్క బాగుగోలు గురించి, సెక్యూరిటీ గురించి, ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ గురించి, ఎకనామిక్ కంట్రిబ్యూషన్ గురించి ఎంత ప్రయాస పడతాయో అదే ప్రయాస స్థితిలో కేంద్ర ప్రభుత్వం కూడా వీటి పట్ల ప్రవర్తించాలి. ఇలా మీరు దేశంలో ఏది ఉంటే అదే ఉంటదంటే మరి ఇంకా దేశంలో అదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది. మరి ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, మళ్ళీ ఇంకోసారి చేయరు. మరి 2014 అయి ఉండొచ్చు, 2018 అయి ఉండొచ్చు, ఇప్పుడు 2023. ఇప్పుడు టార్గెట్ 2028గా బీజేపీ పావులు కలుపుతుంది. తెలంగాణలో ఎలా అయినా పాగా వేయాలి 2028లో అని చెప్పేసి కలుపుతున్నది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యంగా అప్పుడున్నటువంటి ఉద్యమకారులు ఎంతో మంది స్టూడెంట్స్ నిరుద్యోగులు పోరాడి తెలంగాణ వస్తే నిధులు నియామకాలు వస్తాయని చెప్పేసి స్టూడెంట్స్ ఫైట్ చేసి తెలంగాణ సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదు అని చెప్పేసి కేసీఆర్ గద్దె దింపి అదే నిరుద్యోగులు రేవంత్ రెడ్డిని అధికారంలోకి ఎక్కించారు. మరి రేపు కూడా రేపు బీజేపీ ఇక్కడికి వచ్చి అనేక హామీలు ప్రవేశపెట్టి మేము నిరుద్యోగులకు చేస్తామంటే మళ్ళీ నిరుద్యోగులు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయా? మేము అదే చెప్పినాం. బీజేపీ గ్రూప్ 1 చేస్తే ఏ హామీ లేకుండా నిరుద్యోగులందరూ బీజేపీ వైపు పోయేటోళ్ళు బీజేపీ పార్టీకి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పినాం. ఎవడో పట్టించుకోలేదు. వాళ్ళంతా ఇవాళ మేము చెప్తున్నాం, బాధ్యతతో చెప్తున్నాం. చాలా మంది నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. బయటకు ఒక మాట, లోపల ఒక మాట. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి లత్కోర్ పనిని ఎందుకు ఇల్లు ఎండగట్టారు? రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలు ఎందుకు తీయరు మీరు? మీ ప్రభుత్వమే ఉన్నది కదా, గ్రూప్ 1 మీద ఎందుకు సిట్ వేయలేకపోయారు? ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయలేకపోయారు? ఎందుకు దొంగలను బయటికి తీసుకురాలేకపోయారు? ఎందుకు చట్టాలను చేయట్లేరు? కేంద్ర ప్రభుత్వాల పేపర్ లీక్ అయితే ఇట్లా ఉంటది అని అన్ని స్టేట్లకు ఎందుకు మీరు అన్ని స్టేట్లు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని ఎందుకు చేయరు? సో ఇప్పుడు ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇలా స్టేట్ గవర్నమెంట్ 60-40% లో స్కాలర్షిప్ కు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పంపుతుంది. ఇలా SC/ST బిడ్డలకు, బీసీ బిడ్డలకు అయితే ఓసీలకు ఉన్న బీజే బిడ్డలకు అయితే ఈడబ్ల్యూఎస్ బిడ్డలకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందా? జీవో 7 ఎంత దరిద్రం. వాడు ఏ బిడ్డ అయితే చదువుకోవాలనుకున్నాడో ఆర్థికంగా లేనటువంటి వాడికి ఇలా ముందు నువ్వు ఫీజు కట్టిస్తావు. ఫీజు కట్టిస్తే నువ్వు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇచ్చే రియంబర్స్మెంట్ వాని వడ్డీకి సరిపోదు. మరి దీని గురించి నేను కడుతున్నటువంటి 60 పైసలు ఎడిపోయినాయి. ఈ SC/ST పైసలు ఎడిపోయినాయి. నువ్వు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఎందుకు వీళ్ళు అడగారు? మోడీ ఎందుకు చంద్రకోల తీసుకొని కొట్టాడు? ఇవి కదా మేము అడుగుతున్నది. మేము రాజకీయాలు మాట్లాడట్లేము. మాకు కావాల్సిన హక్కులను మీరు ఎక్కడ నెరవేర్చిర్రని అడుగుతున్నాం. అయితే ఇప్పుడు రేపు మోదీ వచ్చేసి కేవలం తెలంగాణలో అభివృద్ధి పనులు శంకుస్థాపన, ఒక జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ అయి ఉండొచ్చు, అండ్ గూడబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ జాతీయ రహదారి అయి ఉండొచ్చు, అండ్ ఆయిల్ కార్పొరేషన్ టర్మినల్, వీటికి మాత్రమే వచ్చి నేను ఏదో అభివృద్ధి శంకుస్థాపన పనులు చేస్తా అని చెప్తున్నాడు తప్పితే ఏ ఒక్కడు కూడా నిరుద్యోగుల పక్షాన కానీ నిరుద్యోగులకు కానీ కావాల్సిన విద్యా వైద్యం కానీ ఎక్కడ కూడా అమలు చేస్తామనే పరిస్థితి కనపడలేదు. దీని మీద మీరే మాట్లాడతారు? ఖచ్చితంగా తెలంగాణ వచ్చిందే నిధుల నియామకాల మీద. నీళ్లకు సంబంధించినటువంటి అది కాళేశ్వరం ప్రాజెక్టు పైన మహారాష్ట్ర నుంచి మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అదేదో ఇప్పుడు మన కడపంటున్నారు కాబట్టి ఆ 150 మీటర్స్ కు 152 మీటర్స్ కా 150 మీటర్స్ కా మహారాష్ట్ర తోటి ఒప్పించి
ఓకే. మీరు ఆ ప్రాజెక్టు త్వరితగతిన అయ్యేటట్టు చూడండి, ఏదో ఒకటి చెప్పండి. దాన్ని రాజకీయంగా మలుచుకొని ఓట్లు దండుకుంటాం అంటే కుదరదు. ముఖ్యంగా నీళ్లు నిధుల నియామకాలు అత్యంత కీలకమైనవి. ఈ నియామకాలు ఎందుకు కీలకమైనటువంటి నియామకాలను కల్పించడానికి ఇండస్ట్రీస్ రావాలి, నియామకాలను కల్పించడానికి ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలి, నియామకాలను కల్పించడానికి ప్రభుత్వ రంగం కృషి చేయాలి, ప్రైవేట్ రంగాలు కృషి చేయాలి, పేపర్లు లీకులు కాకుండా ఉండాలి. యువత ఏం కోరుకుంటున్నది, ప్రపంచ యువత నుంచి ఏం కోరుకుంటున్నది, వీటన్నిటి గురించి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అన్ని ఇందులో సమ్మిళితం అయితే ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. యువతకు ఉపాధి కల్పించడం అనేటటువంటిది నియామకాలలో. కాబట్టి ఆ యువతకు కనుక మీరు భరోసా ఇవ్వకుండా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అనేది మీకు కంపెనీలు పెట్టి అంత తెలంగాణ సొమ్ము అంతా తెలంగాణ నుంచి దోసుకుంటారు, కరెంట్ దోసుకుంటారు, అన్ని దోసుకుంటారు. ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? స్థానిక రిజర్వేషన్. ఈ కంపెనీలలో ప్రైవేట్ సెక్టర్ లో స్థానిక రిజర్వేషన్లు ఉంటాయి. వాళ్ళకి కనుక స్కిల్ లేకుండా మేము స్కిల్ నేర్పుతాం, నీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ఎంపవర్ చేసుకోమని నీ డబ్బులు ఇస్తాం. లేదంటే ఈ తెలంగాణకు ఇంకొక స్కిల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని ఎందుకు చెప్పారంటాం? అయితే ఇప్పుడు రిజర్వేషన్ ఇంకొక మాట, ఇప్పుడు ఉద్యోగాలు అయి ఉండొచ్చు, విద్యార్థులకు అయి ఉండొచ్చు, 42% రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడతారు? ఈ 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అనేటటువంటిది దాంతో సంబంధం లేకుండా తెలంగాణ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. దాన్ని పూజ పెట్టుకొని రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడితే పంచలు ఉడతాయని చెప్తున్నాం. ఈ 42% పైన బీసీ రిజర్వేషన్ల పైన ఒక బీసీ ముఖ్యమంత్రిగా తన యొక్క ఒపీనియన్ ఏంటి, ఎప్పటి వరకు చేస్తారు, దాని యొక్క టైం లైన్ ఏంటి, ఈ ప్రభుత్వం దిగిపోయే లోపల ఆ బిల్లును పాస్ చేస్తారా ఏందనేది క్లియర్ గా చెప్పాలి. దీన్ని రాజకీయ అంశంగా మాట్లాడుకొని ఓట్లు దండుకునేది చేసి ఒక కులాల మధ్యలో ఘర్షణలు, ఈ కులాల మధ్య ఘర్షణలు పోయి మత ఘర్షణలు అయ్యి ఈ ఘర్షణలతోటి ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసి ఓట్లు దండుకుంటే కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది అంతర్జాతీయంలో ఎక్కడికి విమానాలు ఎక్కడికి పోవాలి, అక్కడ భూములు కొనుక్కోవాలనే వ్యాపారాలు చేసేటోళ్ళు గుజరాత్ వాళ్ళు అక్కడ ఆలోచిస్తారు వ్యాపారవేత్తలు. ఇంకా బుక్కడి భూ దొరకదని చెప్పేసి ఇంకా తిరిగేటోడు, అడవులలో ఉండేటోడు, ఊళ్ళల్లో ఉండేటోడు, బీదోడే ఇంకా బుక్కడి భూ కొరకు ఆలోచించాలా? ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో దరిద్రానికి వీనికి అంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ల గురించి మాట్లాడకుండా, వీని కష్టాల గురించి మాట్లాడకుండా, వీనితోటి ఎమోషన్ గా చేసుకొని నీ కష్టాలు మారాలంటే నీకు ఈ దైవాన్ని మొక్కుకోనో, ఈ మతాన్ని మొక్కుకోనో, ఈ కులంతోటనో, ఈ కుల ఘర్షణలు మత ఘర్షణలు అనేటటువంటి తెలంగాణలో ఎంట్రీ అవుతాయి. ఒకడేమో లొల్లి చేయమంటాడు, ఒకడేమో సెంట్రిక్ అంటాడు, నాకు అన్ని మతాలు సమానం అంటాడు, ఇంకోటి సమానం అంటాడు. రేపు తెలంగాణలో జరగబోయేది ఎమోషనల్ పాలిటిక్స్. చెప్తే విఘ్నతతోటి ఓటేసే విధంగా ఉండదు. ఎవరు లేరు, చాలా మంది ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు ఒక రోడ్ కల్లోస్ అండి తెలంగాణలో. ఎవరికి సోయి లేదు తెలంగాణ మీద. తెలంగాణ నిరుద్యోగ పక్కట్లో సోయి లేదు. ఫ్లోర్ లీడర్ ఎందుకు మాట్లాడటం అసెంబ్లీలో? ఎందుకు ఏం నైతిక బాధ్యతతో ప్రవర్తించింది ఆయన ఇంటికి పోతే? వీళ్ళకి ఓటు కావాలి, ఓడగొట్టండి. దక్షిణ తెలంగాణలో ఓట్లు వస్తున్నాయి, దక్షిణ తెలంగాణకి. ఉత్తర తెలంగాణకి ఏం చేశారు మీరు? మీ కోట్లో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఒక ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించారు. మీకున్నటువంటి ఎంపీలు ఎంతమంది? అక్కడి నుంచే కదా 7 మంది ఎంపీలు. మరి ఇద్దరే కదా హైదరాబాద్ నుంచి, ఇక్కడి నుంచి నీకున్న 8 మంది ఎంపీలలో 6 అక్కడి నుంచే. ఏమన్నంటే మసిపూసి మారేడుకాయ లెక్క వచ్చుడు కాదు. మీరు దలుచుకుంటే 5 నిమిషాలలో అయిపోతుంది. మోడీ ప్రపంచ నాయకుడు విద్యాలని ఆపుతున్నాడు. రేవంత్ రెడ్డి చేసిన లక్ష్మణ రూపాన్ని ఆపలేకపోయిందా? ఇది మేము కోరుకుంటున్నది బీజేపీ నుంచి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది చూశారు కదా, తెలంగాణలో నరేంద్ర మోడీ వచ్చి ఇలాంటి శంకుస్థాపనలు ఎన్ని చేసినా తెలంగాణ మారదు. తెలంగాణకు కావాల్సింది తెలంగాణ సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ నీళ్లు నియామకాల కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు సెంట్రల్ లో అయ్యుండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయ్యుండొచ్చు, ఏదైనా కానీ ఏదైతే తెలంగాణలో కావాల్సిన విద్యా వైద్య ఉపాధిని కల్పించకుండా ఇలాంటి హైవే లేస్ ఇండస్ట్రియల్ క్యాడర్ కడతామని చెప్పేసి దీన్ని ఓన్లీ వచ్చి ఒక అంకెల గార్డెన్ మాత్రం చూపించి ఏదో చేస్తామని చెప్పడం తప్పితే ఏ ఒక్కరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం. గతంలో 2014లో చూసుకుంటే కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయి ఉండొచ్చు, బయ్యారం స్టీల్ ప్లాంట్ అయి ఉండొచ్చు, హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ, ఇండస్ట్రియల్ కార్డియర్ కానీ 2014 సంబంధించి, అదేవిధంగా 2018 సంబంధించి చూసుకుంటే
ఉద్యోగాలు యువత అవకాశాలు అన్నారు లేదు. మౌలిక వసతులు జాతీయ రహదారి రైల్వే మెట్రో విస్తీర్ణ హామీలు ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెట్టుకుని దీనికి ఫేజ్ 2 అయితే అనుమతి ఇవ్వడం లేదు, దీనికి నిధులు రావడం లేదు. మరి బీసీసీఎం నినాదం కావచ్చు, అవినీతి రహిత పాలన, ప్రాజెక్ట్ వేగవంతం, యువతుల మహిళల పైన స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తారు. ఇప్పటి వరకు ఒక మాటలు చెప్పడం తప్పితే తెలంగాణకి రావడం మాటలు చెప్పడం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు తెలంగాణకు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇకనైనా ఇలాంటి వచ్చి ఏదో అంకెల గ్యారెంటీ చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, వీటి మీద వేగవంతంగా చేసే విధంగా నోటీసులు జారీ చేయడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, హాస్పిటల్స్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వస్తున్నటువంటి వాయిస్ మనం వింటా ఉన్నాం. సో ఇది రేపు వస్తున్నటువంటి మోడీ వచ్చి ఏం హామీలు ఇస్తాడు, వీటితో పాటు ఇంకేమైనా ప్రకటిస్తారా ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా రేపు చర్చిద్దాం.